హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గీకి తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేనైతే వన్ప్లస్ నాట్ ఇంకా రియల్మీ X3 సూపర్ జూమ్ని అయితే కంపేర్ చేయబోతున్నాను. ఎవ్రీ ఆస్పెక్ట్లో డీటెయిల్గా అయితే నేను కంపేర్ చేస్తాను. సో అంతకన్నా ముందు ప్లీజ్ మమ్మల్ని మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మేమైతే డైలీ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఫోన్ రిలీజెస్ అయితే వాటి స్పెక్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా మమ్మల్ని మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడి నుంచి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళి మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి డిజైన్ అండ్ బిల్డ్. మనకి బోత్ ది ఫోన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తాయి, గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్తో వస్తాయి. అండ్ మనకి రెండింటికి కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంది, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. ఏదైతే మధ్యలో ఫ్రేమ్ ఉంటుందో ప్లాస్టిక్ ఫ్రేమ్. అండ్ అలాగే మనకి వన్ప్లస్ నాట్లో అలర్ట్ స్విచ్ ఉంటుంది, బట్ అదే X3 సూపర్ జూమ్ ఏదైతే ఉందో అందులో మనకైతే అలర్ట్ స్విచ్ ఉండదు. అండ్ తర్వాత రెండు ఫోన్స్లో మనకైతే సింగిల్ స్పీకర్దే వస్తుంది, డౌన్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఉంటుంది. మనకి వన్ప్లస్ నాట్లో అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, బట్ రియల్మీ X3 సూపర్ జూమ్లో అయితే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. రెండు ఫోన్స్ అయితే మనకి టైప్ సి పోర్ట్తో వస్తాయి, ఇవి USB 2.0 పోర్ట్స్. అండ్ తర్వాత మనకైతే రెండు ఫోన్స్ డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తాయి, బట్ ఎక్స్పాండబుల్ కాదు, మనకైతే మైక్రో SD స్లాట్ అయితే లేదు. అండ్ మనకి వన్ప్లస్ నాట్లో అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అదే మనకి X3 సూపర్ జూమ్లో చూసుకుంటే మనకైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. తర్వాత మనము కలర్స్ గురించి మాట్లాడుకుంటే వన్ప్లస్ నాట్ మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి గ్రే ఆనిక్స్ అండ్ ఇంకొకటి బ్లూ మార్బుల్. అండ్ X3 సూపర్ జూమ్ ఏదైతే ఉందో ఇది మనకి అగైన్ 2 కలర్స్లో ఉంటుంది, ఒకటి గ్లేషియర్ బ్లూ, ఇంకొకటి ఆర్క్టిక్ వైట్. సో ఈ 2 కలర్స్లో మనకి X3 సూపర్ జూమ్ అయితే అవైలబుల్ ఉంది. బోత్ ది ఫోన్స్కి అయితే మనకి IP రేటింగ్ లేదు, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, అండ్ ఈవెన్ హెడ్ ఫోన్ జాక్ లేదు, అండ్ నోటిఫికేషన్ LED ఏదైతే ఉంటుందో అది కూడా మనకైతే బోత్ ది ఫోన్స్లో లేదు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ ఇది నా ఒపీనియన్లో. బికాజ్ వన్ప్లస్ నాట్లో మనకి అలర్ట్ స్విచ్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది కాబట్టి నా ఒపీనియన్లో నేనైతే వన్ప్లస్ నాట్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ చూసుకోవాల్సిన ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే. మనకి నాట్లో 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. X3 సూపర్ జూమ్లో మనకైతే 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. రెజల్యూషన్ బోత్ ది ఫోన్స్లో మనకైతే 2400x1080 పిక్సెల్ రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. అండ్ మనకి రిఫ్రెష్ రేట్ చూసుకుంటే నాట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ మనకి ఏదైతే X3 సూపర్ జూమ్ ఉందో ఇందులో మనకైతే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ డిస్ప్లే టైప్ చూసుకుంటే మనకైతే ఇందులో AMOLED డిస్ప్లే వస్తుంది, కానీ ఇందులో మనకైతే LCD డిస్ప్లే వస్తుంది. తర్వాత మనకి పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకైతే వన్ప్లస్ నాట్లో 408 PPI ఉంది, అండ్ ఇందులో మనకైతే 400 PPI ఉంది. మనకైతే బోత్ ది ఫోన్స్ HDR సర్టిఫైడ్తో వస్తుంది. మనకి వన్ప్లస్ నాట్ HDR, HDR10, HLG ఫార్మాట్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే X3 సూపర్ జూమ్ అయితే మనకి HDR10ని సపోర్ట్ చేస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వన్ప్లస్ నాట్లో 180 Hz ఉంది, అండ్ ఇందులో మనకైతే 120 Hz ఉంది. అండ్ DRM ఇన్ఫో గురించి మాట్లాడుకుంటే మనకి బోత్ ది ఫోన్స్ అయితే వైడ్ 1 L1 సర్టిఫికేషన్తో వస్తాయి. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ HDలో వీడియోస్ని అయితే మీరు స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్ప్లేలో ఇన్ మై ఒపీనియన్ నాకైతే వన్ప్లస్ నాట్ నచ్చింది. ఈవెన్ దో ఇది 90 Hz అయినప్పటికీ మనకైతే AMOLED డిస్ప్లే వస్తుంది కాబట్టి మనకైతే డీప్ బ్లాక్స్ ఉంటాయి, బెటర్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి AMOLED ప్యానల్ అవ్వడం వల్ల బ్యాటరీ ఎఫిషియెంట్ ప్యానల్ ఉంటుంది. సో ఇది టూ అడ్వాంటేజెస్ అయితే మనకి వన్ప్లస్ నాట్లో ఉన్నాయి యాజ్ కంపేర్ టు ది X3 సూపర్ జూమ్. సో ఇది డిస్ప్లే గురించి. అండ్ దెన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్. మనకి వన్ప్లస్ నాట్లో స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో వస్తుంది. X3 సూపర్ జూమ్ అవుతుందో ఇందులో మనకి 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మనకైతే 5G సపోర్ట్ అయితే లేదు. అండ్ రెండు కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్సే. అండ్ మనకి బోత్ ది ప్రాసెసర్స్ 7 nm ఆర్కిటెక్చర్ పైనే బిల్డ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ మనకి మాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది నాడ్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో అది అప్ టు 2.4 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఏదైతే 855+ ఉందో ఇందులో అప్ టు 2.96 GHz వరకు అయితే బూస్ట్ అవ్వగలుగుతుంది. అండ్ GPU గురించి మాట్లాడుకుంటే మనకి నాడ్లో Adreno 620 GPU వస్తుంది. అండ్ X3 సూపర్ జూమ్లో అయితే మనకి Adreno 640 GPUతో వస్తుంది. ఇక్కడ మనకైతే X3 సూపర్ జూమ్ అనేది పర్ఫార్మెన్స్లో చాలా బెటర్గా ఉంటుంది, బికాజ్ 855+ అనేది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకుంటే మనకైతే X3 సూపర్ జూమ్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ మీకు ఒకవేళ 5G కావాలి అనుకుంటే మాత్రం మీకు వన్ప్లస్ నాట్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే మాత్రం X3 సూపర్ జూమ్ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ర్యామ్ అండ్ రామ్. మనకి ర్యామ్ వేరియంట్స్ వచ్చేసరికి నాడ్లో 6GB, 8GB, 12GB వేరియంట్స్తో వస్తుంది. అదే X3 సూపర్ జూమ్ చూసుకుంటే మనకైతే 8GB ఇంకా 12GB వేరియంట్స్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రామ్ ఏదైతే ఉందో మనకి నాడ్లో 64GB, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్స్తో వస్తుంది. ఇందులో మనకైతే
128GB ఇంకా 256GB స్టోరేజ్ వేరియంట్స్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇందులో నాడ్లో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో అది UFS 2.1తో వస్తుంది. అదే మనకి X3 సూపర్ జూమ్లో UFS 3.0తో వస్తుంది. సో ఇది ఇంకొక బెనిఫిట్ అని చెప్పొచ్చు, బికాజ్ UFS 3.0తో వస్తుంది కాబట్టి X3 సూపర్ జూమ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనకైతే X3 సూపర్ జూమ్ కొంచెం బెటర్గా ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ. మనకి OnePlus నాడ్లో 4115 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. మనకి ఏదైతే X3 సూపర్ జూమ్ ఉందో ఇందులో 4200 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. మనకి OnePlus నాడ్లో అయితే వాప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకైతే 30W డార్క్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బోత్ ది ఫోన్స్లో మనకైతే 30W ఫాస్ట్ ఛార్జ్ అని బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాటరీ లైఫ్ ఆన్ పేపర్ మాట్లాడుకుంటే మేబీ OnePlus నాడ్లో బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. 765G అనేది మనకి లెస్ పవర్ఫుల్ ప్రాసెసర్ యాజ్ కంపేర్ టు ద 855+. సో పవర్ అనేది కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే ఇది నాడ్లో ప్యానల్ ఉందో అది AMOLED ప్యానల్స్. AMOLED ప్యానల్స్ అనేవి కొంచెం బ్యాటరీ ఎఫిషియెంట్. సో ఈ విధంగా మాట్లాడుకుంటే మనమైతే OnePlus నాడ్లో కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బ్యాటరీ గురించి. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అదర్ ఫీచర్స్. ఇందులో మనకి మెయిన్గా 2 ఫోన్స్లో కూడా బ్లూటూత్ 5.2తో వస్తాయి. అండ్ నెక్స్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తాయి బోత్ ది ఫోన్స్, బట్ వైఫై 6 అయితే సపోర్ట్ లేదు. అండ్ 2 ఫోన్స్ కూడా మనకైతే డ్యూయల్ VoLTEకి సపోర్ట్ చేస్తాయి. అండ్ మనకి వీళ్ళు OnePlus నాడ్లో NFC ఎనేబుల్డ్ అని అంటున్నారు, బట్ NFC అయితే లేదు. మనకి ఇందులో NFC ఉంది. అండ్ కావాల్సిన బేసిక్ సెన్సార్స్ అన్నీ కూడా మనకైతే బోత్ ది ఫోన్స్లో అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం మిస్ చేయలేదు. బట్ మనకి OnePlus నాడ్ అనేది Oxygen OSతో వస్తుంది. ఇక్కడ మనకైతే Realme UI వస్తుంది. నేనేది ప్రిఫర్ చేస్తానంటే ఆబ్వియస్లీ Oxygen OSని ప్రిఫర్ చేస్తాను. చాలా స్మూత్గా అండ్ బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మనకి OnePlus ఫోన్స్లో. సో ఇది అదర్ ఫీచర్స్ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కెమెరా. సో కెమెరాస్ అనేవి బోత్ ది ఫోన్స్లో మనకైతే క్వాడ్ రేర్ కెమెరాస్తో వస్తున్నాయి. OnePlus నాడ్లో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్. ఇది IMX586 సెన్సార్ విత్ f1.75 అపర్చర్. అండ్ ఇది మనకి హాఫ్ ఇంచ్ సెన్సార్ అని చెప్పొచ్చు, లార్జ్ సైజ్ ఉంటుంది. OIS ఉంది మనకి ఇందులో, అండ్ ఈవెన్ EIS కూడా సపోర్ట్ అయితే ఉంది. బట్ అదే Realme X3 జూమ్లో చూసుకుంటే, సూపర్ జూమ్లో చూసుకుంటే మనకి మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ Samsung GW1 సెన్సార్. ఇది కూడా హాఫ్ ఇంచ్ సెన్సార్ ఆల్మోస్ట్. అండ్ అపర్చర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. ఇందులో మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, బట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే బోత్ ది ఫోన్స్లో మనకైతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్తో వస్తుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ బోత్ ది ఫోన్స్లో కూడా 119 degrees అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక సెన్సార్ గురించి మాట్లాడుకుంటే OnePlus నాడ్లో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. అదే మనకి ఇక్కడ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంది. మనకి అపర్చర్ గురించి మాట్లాడుకుంటే f3.4 అపర్చర్తో వస్తుంది. అండ్ ఈ పెరిస్కోప్ లెన్స్ అనేది 5x ఆప్టికల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 60x డిజిటల్ జూమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ పెరిస్కోప్ లెన్స్కి అయితే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇంకొక ఫోర్త్ సెన్సార్ వచ్చేసరికి బోత్ ది ఫోన్స్లో అయితే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 లెన్స్ కూడా ఏంటంటే మనకి 4 సెంటీమీటర్ ఫోకస్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే అప్ టు 4 సెంటీమీటర్స్ వరకు అయితే నియర్గా వెళ్ళగలుగుతాం అనమాట. సో ఇవి 4 కెమెరాస్. అండ్ నెక్స్ట్ మనము వీడియో గురించి మాట్లాడుకుంటే రేర్ వీడియోలో మనకి OnePlus నాడ్లో అయితే ఎట్ ద మ్యాక్స్ 4K 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ రేర్ కెమెరాస్ యూజ్ చేసి. బట్ ఇందులో మనకైతే 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అదే నెక్స్ట్ మనము ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బోత్ ది ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరాస్ అనేవి డ్యూయల్ ఫ్రంట్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. పంచోల్ అయితే ఉంటుంది మనకి. సో డ్యూయల్ పంచోల్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా బోత్ ది ఫోన్స్లో మనకైతే 32 మెగాపిక్సెల్ సోనీ 616 సెన్సార్ అయితే వస్తుంది విత్ f2.45 అపర్చర్. అండ్ EIS అయితే ఉంటుంది మనకి. అండ్ సెకండరీ సెన్సార్ ఏదైతే ఉందో అది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. బోత్ ది ఫోన్స్లో కూడా మనకైతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ వస్తుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 2 సేమే ఉన్నాయి. 105 degree ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే మనకు ఉంటుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే సర్ప్రైజింగ్లీ OnePlus నాడ్లో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS రికార్డ్ చేయొస్తుంది. బట్ రేర్ కెమెరా తోటి అయితే రికార్డ్ చేయొస్తలేదు. బట్ ఇందులో మనకైతే 4K వీడియో రికార్డింగ్ లేదు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. సూపర్ జూమ్లో అప్ టు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇది ఓవరాల్గా కెమెరాస్ గురించి. ఆన్ పేపర్ మనమైతే కెమెరా గురించి ఏమీ చెప్పలేము. బట్ మనము వీళ్ళ ట్రాక్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే మనకైతే OnePlus అనేది అప్డేట్స్ తొందరగా పుష్ చేస్తుంది, కెమెరాస్కి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తుంది. సో మేబీ OnePlus అనేది కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉండొచ్చు అన్నది నా ఒపీనియన్. బట్ మనమైతే కంక్లూజివ్గా చెప్పలేము. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డైమెన్షన్స్ గురించి. మనకి OnePlus నాడ్ అనేది హైట్ గురించి మాట్లాడుకుంటే 158.3 mm ఉంది. అండ్ అదే సూపర్ జూమ్ చూసుకుంటే మనకైతే 163.8 mm ఉంది. అండ్ విడ్త్ గురించి మాట్లాడుకుంటే మనకి నాడ్ అనేది 73.3 mm ఉంది. ఇదైతే మనకి 75.8 mm ఉంది. థిక్నెస్ అయితే నాడ్ అనేది 8.2 mm ఉంది. ఇది 8.9 mm ఉంది. వెయిట్ వచ్చేసరికి OnePlus నాడ్ మనకి 184 grams ఉంది. X3 సూపర్ జూమ్ వచ్చేసరికి 202 grams ఉంది. సో ఓవరాల్గా మనకైతే OnePlus నాడ్ అనేది కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది. థిక్నెస్ కూడా కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది డైమెన్షన్స్ గురించి.
నెక్స్ట్ ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus Nord ఏదైతే ఉందో అది 664GB వచ్చేసరికి 24999 ఉంది, అండ్ 128GB వచ్చేసరికి 27999 ఉంది, అండ్ 256GB వచ్చేసరికి 29999 ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి సూపర్ జూమ్లో. 128GB వచ్చేసరికి సేమ్ OnePlus Nordలో ఏదైతే 128GB వేరియంట్ ఉందో అదే ప్రైస్ ఉంది 27999, అండ్ 256GB వచ్చేసరికి 32999 ఉంది. సో ఇది ఓవరాల్గా ప్రైస్ గురించి అండ్ ఎవ్రీథింగ్ గురించి, ఐ మీన్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి. ఇప్పుడు నా పిక్ అయితే OnePlus Nord అవుతుంది, బికాస్ లాట్ ఆఫ్ ఏరియాస్లో OnePlus Nord అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు ఒకవేళ మీది గేమింగ్ ప్రయారిటీ కాకపోతే డెఫినెట్గా మీరు OnePlus Nordనే ప్రిఫర్ చేయొచ్చు. బట్ మీది గేమింగ్ ప్రయారిటీ అయ్యి మీరు ఇంకొంచెం ఏంటి స్టోరేజ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలనుకుంటే మీకైతే X3 సూపర్ జూమ్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ నేను చూసిన రివ్యూస్ ప్రకారం ఏంటంటే Realme X3 సూపర్ జూమ్ ఏదైతే ఉందో అందులో డిస్ప్లే అనేది అంత బ్రైట్గా లేదని చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఓవరాల్గా నా చాయిస్ అయితే OnePlus Nord అవుతుంది. 24999 ఏదైతే వేరియంట్ ఉందో అది బాగుంది, బట్ మనకి వాళ్ళు 64GB బదులు 128GB ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. సో ఇది ఓవరాల్గా OnePlus Nord వర్సెస్ Realme X3 సూపర్ జూమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.